రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం ఉండబోతోంది. రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ జరిగిన తీరు, పాక్ దాడుల్ని ఎలా తిప్పికొట్టాము, అలాగే యుద్ధానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇవాళ మనకు సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి డీజీఎంఓల సమావేశం కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి మరి ప్రధానికి ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారు, ఆపరేషన్ సింధూర్ మీద ఇక ఎలా ముందుకు వెళ్ళబోతున్నారా, లేకపోతే కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటున్నారా, పాక్ భారత్ పెట్టిన డిమాండ్లను ఏ మేరకు అంగీకరించింది, ముఖ్యంగా మనం టెర్రరిస్టులను అప్పగింత, దీనికి మీదే చాలా వరకు కూడా మన స్టాండ్ ఆధారపడి ఉంది. కాబట్టి అది ఎంతవరకు పాక్ డీజీఎంఓలు అంగీకరించారన్నది కూడా ఈ సమావేశంలో ఇరువురి చర్చల్లో కూడా హాట్ లైన్లో డిస్కస్ చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసాద్, ఈరోజు 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ప్రధాని ప్రజల ముందుకు వస్తున్నారు. ఏంటి, ఎలాంటి కీలకమైనటువంటి ప్రసంగం ఇది? కరెక్ట్. తొలిసారిగా జాతి ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నారు. ప్రధానంగా పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత అక్కడక్కడ సభల్లో పాకిస్తాన్ హెచ్చరిస్తూ మాట్లాడటం జరిగింది. కానీ జాతి ప్రదేశాలను ఉద్దేశించి మాత్రం తొలిసారిగా ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత, విజయవంతమైన తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం మాత్రం తొలిసారి. అయితే దీనికి ప్రధానంగా కారణాలు కూడా ఉన్నాయి. ఏ రకంగా మనం పాకిస్తాన్ శత్రు దేశంలో ఉన్నటువంటి తీవ్రవాద ఉగ్రవాద సంస్థలను, శిబిరాలను ఏ రకంగా ధ్వంసం చేశాము, ఏ రకంగా విజయవంతమయ్యాము, భారతదేశం యొక్క ఆలోచన తీరు ఏ రకంగా ఉంది, భారత ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఏ రకంగా భారత ప్రభుత్వం పనిచేసింది అన్న అంశాన్ని స్పష్టంగా తన ప్రసంగంలో చెప్పేందుకు అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ప్రధానంగా త్రివిధ దళాలు ఏ రకంగా రక్షణ బలగాలు భారతదేశాన్ని రక్షించాయి, భారత ప్రజలకు అండగా ఉండి భారత ప్రజల యొక్క ఆకాంక్షను ఏ రకంగా నెరవేర్చాయి అన్న అంశాన్ని కూడా ఈ తన ప్రసంగంలో చెప్పేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా అనేక అంశాలపై చాలా భారతదేశం యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించడమే కాకుండా ఎక్కడా రాజీ లేని ధోరణి కూడా ప్రదర్శించాము. అదేవిధంగా ఇక ముందు కూడా పాకిస్తాన్తో ఎలాంటి రాజీ లేకుండా తీవ్రవాదాన్ని మట్టుపెట్టడంలో చాలా గట్టిగా వ్యవహరిస్తున్న అంశాన్ని దేశ ప్రజలకు విశ్వాసాన్ని కల్పించడంతో పాటు అనేకమైనటువంటి రాజకీయ కోణాల నుంచి, రాజకీయ వేదికల నుంచి, పార్టీ నుంచి వస్తున్నటువంటి విమర్శలను కూడా తన ప్రసంగంలో ప్రస్తావించేందుకు అవకాశం ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను గట్టిగా అప్పజెప్పాలని ఒక ప్రతిపాదన చేసే అవకాశం ఉంది. అదేవిధంగా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అప్పగించాలనే ప్రతిపాదన కూడా చేయబోతున్నట్టుగా అనేకటువంటి వార్తలు వచ్చాయి. ఇవన్నీ కూడా అధికారికంగా ఎక్కడ కూడా భారత ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఈ సంబంధించి ఎలాంటి ప్రస్తావన రాలేదు. కాకపోతే ఇవన్నీ కూడా మీడియాలో చాలా పూర్తి స్థాయిలో వార్తా కథనాలు ప్రచురిస్తున్నట్టు ఈ సమయంలో ఇవన్నిటి కూడా ఏ అంశాలపై భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది, ఆ అంశాలకు అనుగుణంగా భారత ప్రభుత్వం, దేశం, రక్షణ బలగాలు వ్యవహరిస్తున్నాయి, వీటన్నిటినీ క్షుణ్ణంగా చెప్పడంతో పాటు ప్రజల్లో ఉన్నటువంటి అనేకటువంటి అనుమానాలను అనేక మార్గాల ద్వారా, నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వానికి అందినటువంటి సమాచారాన్ని కూడా ఆధారం చేసుకుని వాటిని నివృత్తి చేసేందుకు తన ప్రసంగంలో తొలిసారిగా జాతిని ఉద్దేశించి, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. బహుశా రాబోయే రోజుల్లో ఎలాంటి భారత ప్రభుత్వం యొక్క వ్యవహారం ఉంటుంది, భారత ప్రభుత్వం ఏ రకంగా తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించబోతుందన్న అంశాన్ని కూడా తన ప్రసంగంలో చెప్పేందుకు అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం. అన్ని అంశాలను కూడా తన ప్రసంగంలో చాలా క్షుణ్ణంగా ప్రస్తావించేందుకు అవకాశం ఉంది. ప్రసాద్, ఎలా చూడొచ్చు అంటే సీజ్ ఫైర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడలేదు, కేవలం విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాత్రమే వచ్చారు, ఒక 2 లైన్స్ చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత చాలా వరకు కూడా ప్రధాని ట్రంప్ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారనో, లేకపోతే అందుకే మేము సీజ్ ఫైర్కి ఒప్పుకున్నామనో ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం పీఓకేకి సంబంధించి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ని మేము కోరుకోవటం లేదని మాత్రమే చెప్పారు. దీన్ని బట్టి ఇవన్నీ కూడా క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి.
ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత ఎక్కడ కూడా ప్రధాని ఎక్కడ కూడా ఏ సందర్భంలోనూ ప్రస్తావనలు కానీ మాట్లాడటం కానీ జరగలేదు. రక్షణ శాఖ మంత్రి మాట్లాడారు, అదేవిధంగా రక్షణ శాఖ కార్యదర్శి మాట్లాడారు, విదేశాంగ మంత్రి మాట్లాడారు, విదేశాంగ కార్యదర్శి మాట్లాడారు, డీజీ ఎంఓలు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకించి విక్రమ్ మిశ్రీ, విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, అదేవిధంగా ఇద్దరు మహిళా మిలిటరీ అధికారులు మాట్లాడటమే జరిగింది ఇంతవరకు. దీన్ని బట్టి అర్థమవుతుంది భారతదేశం సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించిన తర్వాతనే భారత ప్రభుత్వానికి నాయకత్వం వస్తున్నటువంటి ప్రధాని హోదాలో తొలిసారిగా ప్రజలను ఉద్దేశించడం అంటే తన యొక్క విజయాన్ని మరింత పరిపుష్టం చేసుకొని ఆ మేరకు విజయం సాధించామని సాధికారికంగా మాట్లాడేందుకు ఈ ప్రసంగం చేసేందుకు ప్రధాని నిర్ణయం తీసుకున్నట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి భారతదేశం పాకిస్తాన్ శత్రు దేశాన్ని ఏ రకంగా ఓడించాము, ఖచ్చితంగా విజయాన్ని సాధించాము, తీవ్రవాద సంస్థలను తీవ్రవాదులను ఎలా మొట్టుబెట్టాము, అదేవిధంగా తీవ్రవాద సంస్థల యొక్క వ్యవస్థలను ఏ రకంగా ధ్వంసం చేశాము, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే భారత ప్రధాని తొలిసారిగా పూర్తి ఒక సాధికారతతో దేశ ప్రజలను ఉద్దేశించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందని మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. అన్ని అంశాలను కూడా పూర్తిగా ఒక ఆధిపత్య ధోరణితో ఒక రకమైనటువంటి విజయ గర్వంతో భారతదేశ ప్రజలకు తన సందేశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా మనం భావించవచ్చు. ఆల్ రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్.